హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసండి మంచి దోశలు అండి. ఈ దోశలు మన అన్నం వేస్ట్ అయిపోతుంది, పాడేయాలి అనుకుంటాం కదా, మార్నింగ్ అన్న ఈవినింగ్ పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా ఇలా దోశలు వేయండి. మార్నింగ్ రైస్ని ఈవినింగ్లో రుబ్బేసి నైట్ నానబెట్టేసి మార్నింగ్ చేశారంటే ఇలాంటి మంచి దోశలు వేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి. ఈ దోశలు కూడా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు, అలానే ప్రాసెస్ ఉండదు. మనం మినపప్పు నానబెట్టాలి, రుబ్బాలి, కడగాలి అనేది ఏమి ఉండదండి. హ్యాపీగా ఇలాంటి దోశలు సింపుల్గా వేసేసుకోవచ్చు అనమాట. అన్నం ఉంటే చాలండి. చూసారు కదా, నేను మిక్సీ జార్లో 1 కప్పు రైస్ తీసుకున్నాను. ఈ కప్పు రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. అలానే నానబెట్టిన బియ్యం అండి. నానబెట్టిన బియ్యాన్ని కూడా మన రైస్ ఎంత తీసుకున్నామో బియ్యం కూడా అంతే వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా మెత్తగా చేసుకోండి. ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకొని రుబ్బుకోండి అనమాట. ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. అలా చిక్కగా కాదండి, కొంచెం వాటర్ కూడా పోసుకొని కొంచెం లూజ్గా చేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకోండి. గిన్నెలో వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. నైట్ అంతా వదిలేసేయండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. చూసారు కదా, రాత్రంతా ఇలా ఉంచేయడం వల్ల పిండి అనేది బాగా పులిసిందనమాట. ఇప్పుడు దీంట్లో మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని దాన్ని ఒకసారి కలిపేసుకోండి. మనం రాత్రే లూజ్గా రుబ్బేసుకున్నాం కదా, అందుకని ఇలా మనం వాటర్ ఏం పోయక్కర్లేదండి. మార్నింగ్ ఇలా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం మందంగా వేసుకోవాలండి. ఈ దోశలు పల్చగా రావన్నమాట. మందంగా మన టమాటా చట్నీ కానీ, ఇంట్లో ఉన్న ఊరగాయలతో కానీ, లేదంటే మన ఇడ్లీ చట్నీ కానీ, ఏ చట్నీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మంచి బబుల్స్తో మెత్తగా దూది లాంటివి దోశలు ఇంకా మీకు ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. అందరూ ఇష్టంగా తింటారండి. అలానే సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది. ఓన్లీ అన్నం మిగిలిపోతే చాలండి. అన్నం మిగిలి ఉన్న అన్నాన్ని ఇలా చేసేసుకోవచ్చు అనమాట. అరే చూసారు కదా, దోశలు ఎంత బాగా వస్తున్నాయోనండి. దోశలు చాలా బాగున్నాయి, మంచి హోల్స్తో మెత్తగా. చూసారా, దోశ అంతా కూడా హోల్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే మనం రాత్రంతా కూడా నానబెట్టేసుకున్నాం కదా, అప్పటికప్పుడే కూడా చేసుకోవచ్చండి. దీంట్లో మనం కొంచెం ఇనో కానీ లేదంటే మన ఇంట్లో వాడే వంట సోడా కానీ వేసుకుని కూడా చేసుకోవచ్చు. అలా హెల్దీ కాదు కాబట్టి నేను నైట్ రుబ్బేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.